హాయ్ మామ, ఈరోజు మార్నింగ్ లేచైతే కటింగ్ తీసుకోవడానికి అయితే బయలుదేరాను. అలా బయటకు వచ్చాను లేదో మబ్బు అయితే వేసింది. సడన్ గా నా నోట్లోంచి కటింగ్ అనే మాట విని వాతావరణంలో అయితే మార్పులు అయితే వస్తాయి. ఏ తుఫాను రాకుండా ఉంటే అదే చాలు. ఇంకా అలా కటింగ్ షాప్ వరకు నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయి ఈ వీడియో ఏ ఊరు వరకు అయితే రీచ్ అయిందో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా అలా నడుచుకుంటూ అయితే కటింగ్ షాప్ దాకా అయితే వెళ్ళిపోతున్నాం మనం. ఇంకా అంత దూరం వెళ్ళేసరికి అయితే అన్ని అయితే కటింగ్ షాప్ అయితే క్లోజ్ చేస్తాడు. ఇంకేం చేయాలో తెలియకైతే మళ్ళీ అయితే రిటర్న్ మళ్ళీ ఇంటికి వచ్చి సాయంత్రం అయితే మళ్ళీ కటింగ్ తీసుకోవడానికి వెళ్దాం అనుకున్నాను. నేను కటింగ్ తీసుకోవడం ఎవరికి నచ్చలేనట్టుంది. మళ్ళీ సాయంత్రం అయితే బయలుదేరాను కటింగ్ తీసుకోవడానికి ఎవరైనా అయితే స్నానం చేయకుండా వెళ్తారు. మళ్ళీ నేను స్నానం చేసి ఫ్రెష్ గా అయితే వెళ్ళాను కటింగ్ షాప్ కి. ఇందులో ఎవరి కటింగ్ లో తీసుకోవాలో కామెంట్ అయితే చేయండి. ఎవరి కటింగ్ బాగుందో కూడా చెప్పండి. సైడ్ ఉన్న ఎంటికలన్నీ తీసేసి మంచి డిప్ప కటింగ్ కొట్టని అన్నాను. డిప్ప కటింగ్ లో నాకు 20 ఏళ్ళు అనుభవం ఉందో తమ్ముడు అంటున్నాడు అన్నయ్య. ఇంకేదో కటింగ్ కొట్టి అని మా అమ్మ కొట్టుకుంటా ఉంటే చాలు ఇంటికి వెళ్ళాక అని అన్నాను. ఎన్ని కటింగ్ తీసేలోపు అయితే మీరు అయితే లైక్ అయితే చేసేయండి. అన్ని నా జుట్టును మాడిఫై చేయడానికి అయితే చాలా ప్రయోగాలు అయితే చేస్తున్నాడు. ఇంకా అలా జుత్తులో నన్ను చూస్తుంటే చిన్నపిల్లలు ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు. అమ్మ అయితే అప్పుడప్పుడు అంటూ ఉంటుంది, చిన్నపిల్లలు ఎక్కడానికి కనిపిస్తే తట్టుకొచ్చిరా సేమ్ అలాగే ఉంటావు. ఇంకా నీటి కటింగ్ షాప్ లో ఉండొచ్చి అయితే స్నానం చేసి అయితే ఇంటి దగ్గర అయితే పోజులు అయితే ఇస్తున్నాను చూడండి. అన్ని అయితే పుంజుని అయితే కొత్త కోడి పుంజు అయితే చేస్తాడు. కటింగ్ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. నాకైతే చాలా కామెడీగా ఉంది. ఇంటి దగ్గర మా అమ్మ అయితే ఫుల్ చెక్కేసింది. ఇంటి దగ్గరకు వచ్చిన పెళ్లి ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటా మరి.